As a Muslim, I am proud to be an Indian. Alhamdulillah, I am proud to be a Muslim and I am also proud to be an Indian. నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంకల్పించాడు, అరే ముస్లిం, నీవు భారతదేశంలో పుడుతున్నావు అని. ఎవరు సంకల్పించారు? మా నాన్న సంకల్పించలేదు. ఎవరు సంకల్పించాడు? ఎవరి చిత్తంతో నేను ఇక్కడ పుట్టాను? అల్లాహ్ చిత్తం. అల్లాహనే నన్ను ఇక్కడ పుట్టించాడు. ఏమని పుట్టించాడు? ఇది నీ దేశం, దీనికోసమే నువ్వు పాటుపడాలి, నువ్వు అల్లాహను ఆరాధించాలి, ప్రవక్తను అనుసరించాలి, నీ దేశాన్ని గౌరవించి ప్రేమించి దీని యొక్క అభివృద్ధిలో పాటుపడాలనేటువంటి ఈ చిత్తం ఎవరు చేశారండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. నా అల్లాహనే నన్ను భారతదేశంలో పుట్టించి నా యొక్క కోరికను తీర్చినప్పుడు నేను పరదేశం గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఎప్పటికీ కాకూడదు సోదర మహాశయులారా. యాజ్ ఏ ముస్లిం వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. మనలో ఒక కాంక్ష ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నది ఎవరండి? హైందువులా? విన్నారా మీరు? చరిత్ర విన్నారా? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ ఛాలెంజ్ కాశాడు బ్రిటిషర్స్ని. ఏంటయ్యా మీరు మా మీద రూలింగ్ చేసేది? అతిథులుగా మేము ఆహ్వానించాం. ఇది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు. అతిథి దైవోభవ అంటారు, అతిథి దేవోభవ అంటారు. రెండే మేమని ఆహ్వానించాము, అంతే తప్ప మాపై పరిపాలన చేయడానికి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించలేదు అని అన్నారు. తెగేశాడు, ఛాలెంజ్ చేశాడు, పోరాడాడు. మైసూర్ పులి టిప్పు సుల్తాన్ మొదటగా స్వతంత్రత సంగ్రామం మొదలయ్యినదే ముస్లిముల నుంచని గమనించాలి సోదర మహాశయులారా. 1757లోనే ముస్లిముల రాజ్యము ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. 1770లో టిప్పు సుల్తాన్ ఏకైక వ్యక్తి 100 మంది బ్రిటిషర్స్ని వంటి చేత్తో చంపేసి అమరగతిని పొందాడు. అది ఎవరి వల్ల? మనలోని మూర్ఖుల వల్ల. మనలో ఒక దురహంకారి ద్వేషభావి కలిగి ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. ఒకవేళ మైసూరు పులి టిప్పు సుల్తాన్ జరిగి ఉంటే వాళ్ళ తాట తీసి అప్పటి నుంచి ఇండియా నుంచి వాళ్ళని పారదోరేవాడు. ఇంత సంగ్రామం జరిగి ఉండేది కాదు. కానీ ఇది దైవ రచన. ఇలాగే జరగాలన్నదే దైవ రచన. పోరాడితే తప్ప ఫలితము దొక్కదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సందర్భాలలో చెప్తూ ఉంటాడు. ఒక జాతిని అల్లాహ్ ఎప్పుడు మారుస్తాడు? ఏ జాతి అయితే తమను తాము మార్చుకోదో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖురాను గ్రంథం సూరే రాద్ సూర నంబర్ 13 వాక్యము 11. ఇన్నల్లాహ లా యుగయ్యిరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతిని ఎప్పటికీ మార్చడు. ఏ జాతి అయితే తమను తాము మార్చుకోవడానికి ముందుకు రాదో ఆ జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు మార్చడు. ఆ జాతి కదిలింది,